ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఏమైనా అరిష్టమా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందమ్మా మీకు అసలు? ఎందుకంటే పూజ చేసిన తర్వాత సంపూర్ణంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అది ఎలా పగిలింది, 3 ముక్కలైందా, 2 ముక్కలైందా, కుళ్ళిపోయిందా, మంచిగుందా, బాగుందా బట్టి అమ్మ నా కోరిక తీరిపోతుందని డెస్పరేట్గా ఉన్న వాళ్ళని నేను చూశాను గురుగారు చాలా. ఒకవేళ అది అటు ఇటు అయినా, అది కరెక్ట్గా పగలకపోయినా, ఇంకా పూజ సంగతి అటుపోయి వాళ్ళ మొహాలు మాడిపోతాయి. కొబ్బరికాయ కాదు కానీ అంటే వాళ్ళ సెంటిమెంట్స్ దాంట్లో నేను అదే అంటాను, పూర్తిగా ఉంటాయి. సెంటిమెంట్ వలన ఏం బాగుపడుతున్నారు? దాన్ని అంధభక్తి, మూఢభక్తి అంటారమ్మా. దాన్ని అంటే నువ్వే నీ పూజకి నెగిటివిటీ ఇచ్చేసావుగా, ఇంకేముంది, ఇంకా అవ్వదు, ఇంకేమవుతుంది, కొబ్బరికాయ అట్లా పలిగిందంటే ఇంకేముంది, యూనివర్స్కి నువ్వు అదే థాట్ ఇచ్చేసావుగా అనిపిస్తుంది. ఎప్పుడు దేన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, నువ్వు పూజ మొత్తం దేనికి చేస్తున్నావు? నీకున్న ఇబ్బందులు మొత్తం తొలగిపోవాలి అని నువ్వు పూజ చేస్తున్నావు. నీకున్న ఇబ్బందులు మొత్తం తొలగిపోవాలి అని నువ్వు పూజ చేసిన తర్వాత నువ్వు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఆ కుళ్ళు పోయింది కదండి. ఆ రకంగా పాజిటివ్ గా చూసుకోవాలంటే అది చూసుకోవడం కాదు, అక్కడ ఉన్నదే అది కుళ్ళు పోయింది. ఓకే, వెంటనే దాన్ని ఎందుకు ఆనందపడలేకపోతున్నావు? నువ్వు ఏం పోవాలని కోరుకున్నావు? దోషాలు, పాపాలు, ఇబ్బందులన్నీ పోవాలని కోరుకున్నావు. ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది, అమ్మాయ కుళ్ళిపోయింది అనేటువంటిది నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ముందు తప్పు మందేనమ్మా. వెంటనే మెంటల్గా అప్సెట్ అయిపోతాం. అంటే అక్కడ నువ్వు ప్రతిదీ కొబ్బరికాయ పోయింది అంటే నీ పూజ ఫలితం పోయింది అనుకుంటున్నావు. అంతేగాని ఆ పూజ నేను చేయటం వలన భగవంతుడు నా మొర ఆలకించాడు, నాకున్నటువంటి ఇబ్బందులను తొలగించాడు, నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అసలు? మరి అంటే నెగిటివ్ ఎక్కడుందమ్మా? మనలోనే ఉంది. చాలామంది విశ్వం అంటూ ఉంటారు. దానికి నేను చెప్తాను మీకు ఖచ్చితంగా, ప్రతి ఒక్క దానికి అనుసంధానం. భూమిలోంచి పుట్టినటువంటి కొబ్బరి చెట్టు అలా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రకృతి ఫలాన్ని మనం తీసుకొచ్చాం. ప్రకృతి ఫలం ఎప్పుడైతే మనం తీసుకొస్తామో దాన్ని కొబ్బరికాయగా తీసిన తర్వాత 1 కడగకూడదు, 2 బొట్టు పెట్టకూడదు కొట్టే ముందు, 3 కొట్టిన తర్వాత బొట్టు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? పీచ్ కూడా కొట్టేటప్పుడు ఉండాలి, కొట్టిన తర్వాత ఉండకూడదు అంటారు. కొట్టిన తర్వాత బొట్టు ఎందుకు పెట్టకూడదు అని కొంతమంది అడిగారు. స్వామివారికి నివేదన పెడతాం కదా అన్న, శుభమే కదా నివేదన, అట్ట బొట్టు పెట్టి పెట్టకూడదా అని అడిగారు. నీకు కంచంలోనో విస్తరాకులోనో అన్నం పెట్టి అంత కుంకం వేస్తా, నువ్వు తింటావా అని అడిగా. ఎలా తింటా అన్నాడు. నైవేద్యం పెట్టిన తర్వాత ఎక్కడైతే బొట్టు పెట్టావో అదే ముక్క కోసి నీకు ప్రసాదంగా ఇస్తే తింటావా అని అడిగా. కడుక్కొని తింటా అన్నాడు. అంటే మన ఒక్క మతి, మన ఆలోచన ఎలా ఉందనే విషయం కూడా మనం గమనించుకోవాలి. కొబ్బరికాయ పువ్వు వచ్చింది, నీ పంట పండినట్టే. అయితే ఇందులో పువ్వు వస్తుంది అని తెలిసి నువ్వు కొట్టద్దు, వంశనాశనం అయిపోతుంది. మనం కొబ్బరికాయ పీచు తీస్తున్నప్పుడు ఆ పువ్వుకి సంబంధించిన మనకు కనిపిస్తుంటాయి, కనిపించినప్పుడు నువ్వు కొబ్బరికాయ కొట్టద్దు, పక్కన పెట్టే. తెలియకుండా నువ్వు కొబ్బరికాయ కొట్టావు, అందులోంచి పువ్వు వచ్చింది, నీ పంట పండినట్టే. ఎప్పుడూ కూడా దీనికి ఏ పండుకి ఏ ఫలానికి లేని ఒక గొప్ప పేరు కొబ్బరికాయ ఉందమ్మా. పూర్ణ ఫలం అంటే అది ఏ కారణం చేతనైనప్పటికీ కూడా నీకు పుణ్యాన్ని మాత్రమే ఇస్తుంది. ఏమిస్తుంది? పుణ్యం. ఒకే ఒక్క కారణం వంశానికి ఇబ్బంది. పువ్వు వస్తుంది అని తెలిసి కొట్టడం. మన బయట చూస్తూ ఉంటా, చూసినప్పుడల్లా మన కర్మ ఇంత కాలుతుందా, ఈ పూలు వచ్చిన కొబ్బరికాయల్ని ప్రత్యేకంగా బండి మీద పెట్టుకొని దాన్ని కొట్టి ఆ పూలు తీసి అమ్ముతూ ఉంటారు అనుకుంటా. ఆ పూలే ప్రత్యేకంగా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొని మరి తీసుకొని తింటూ ఉంటారు, ముక్కలు చేసుకొని. కర్మ ప్రార్థన ఇంతకు మించే ఉంది. మంచి విటమిన్స్ గురుగారు, మంచి హెల్త్కి చాలా మంచిది కదా కోకోనట్ ఆయిల్. కోకోనట్కి సంబంధించి తప్పేముంది గురుగారు, తినకూడదా? ఇప్పుడు సంతతి వృద్ధి మనం ఆపేలేదా? భ్రూణహత్య అంటారు కదా దాన్ని. ఆ కొబ్బరికాయ మొలకొచ్చింది, దాన్ని మీరు భూమిలో పెట్టేస్తే చెట్టు అయ్యి
100 కాయలకి అది మళ్ళీ వృద్ధినిస్తుంది. దాన్ని నువ్వు తీసేసావు, పగలగొట్టేశావు అనేటువంటిది నీకు వృద్ధి ఎలా వస్తుంది? భ్రూణహత్యగా. నీకు భగవంతుడి దగ్గర తీసుకెళ్ళావు, వెనకాల శిఖ ఉంది, దాని లోపల పువ్వు ఉంది, నీకు కనిపించరా, అది నువ్వు కొట్టావు తెలియక, పువ్వు వచ్చింది, అది ఫలితం. తెలిసి కావాలని చెప్పి నువ్వు కొట్టడం అనేటువంటిది అది వంశనాశనానికి దారి. ఆ ఒక్క కారణం మినహాయిస్తే కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ఆ మనిషి జీవితానికి వృద్ధే తీసుకొస్తుంది. కుళ్ళిపోయింది, నాకున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరిపోయినాయి. అమ్మయ్యా భగవంతుడు నీకు ఒక నమస్కారం, నా మొర ఆలకించావు, నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? సో మొట్టమొదటి నెగిటివ్ నీ దగ్గరే ఉంది. కొబ్బరికాయ పోయింది అంటే నీ పూజ నీకు ఫలించలేదు నువ్వు అనుకుంటున్నావు. బ్రహ్మాండమైన ఫలితం అది, కానీ దాన్ని నువ్వు నెగిటివ్ తీసుకుంటే నీకు నిన్ను నువ్వే నమ్మలేకపోతున్నావు, నీ పూజ నువ్వే నమ్మలేకపోతున్నావు, ఇంకా పక్కవాడు ఎందుకు నమ్ముతాడు? ఇంకా అయిపోయింది. అది వదిలేయాలి. 2, ఇంకొంతమంది మనకు అసలు ఈ పాపాలు ఎలా వస్తాయి తెలుసా అండి? చెప్పండి. నేనేం మొక్కుకోలేదండి, నేనేం పాపం చేయలేదండి అంటాం. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మహాపాపం. వామ్మో, ఇదెక్కడ ట్విస్ట్ గురుగారు? ట్విస్ట్ కాదమ్మా, గమనించండి. నేనేదో మొక్కుకున్నా, 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా అని. నా మొక్కు తీరింది, వెళ్ళి టప్ప 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 1000 కొబ్బరికాయలు కొట్టేశా. 2000 చెప్పలు వచ్చినాయి. ఆ 2000 చెప్పలు నేను ఎవరికి ప్రసాదం ఇవ్వట్లేదుగా, అక్కడ వదిలేసాగా. అంటే నా దోషం పోయింది కాబట్టి నేను కొబ్బరికాయలు కొట్టేశా, దాంతో నేను పరిపూర్ణయ్యా. ఆ కొబ్బరి చెప్పలు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టరు దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టుకొని తీసి కొబ్బరి నూనె తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కొబ్బరి చెప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దోషం పోవాలనే నేను ఇక్కడ వ్యవహారం చేసింది. దీనికి అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా పూజలో ఒక కొబ్బరికాయ, కథలో ఒక కొబ్బరికాయ, తత్మావుని పళ్ళు పెట్టండి, సాయంత్రం లోపు ఈ కొబ్బరికాయని తురిమేసేసి అందులో పంచదార బెల్లం కలుపుకొని తినేసేయండి. అస్తమానం దాడితే ప్రసాదాన్ని నట్టి పెట్టవద్దు, తినేసేయండి. అక్కడతోటి ఆ ప్రసాదం పూర్తిగా మీకు లభ్యమవుతున్నట్టుందని చెప్పి పూర్వం నుంచి మనం చూస్తే ఒక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అని అంటే కొబ్బరి మొక్కలు కూడా అందులో కలిపేసేవారు. 1-2 కొబ్బరికాయలు కొట్టి. ఇప్పుడు 5 కథలకు 5 కొడుతున్నారు, అవి తినట్లా, ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఎందుకు ఇంకా చేయటం? అంటే ప్రసాదం అనేటువంటిది పూజ పూర్తి చేయంగానే అస్తమానంలో పూర్తి చేసేటువంటిది ప్రసాదం. నువ్వు సాయంత్రం అస్తమానంలో నువ్వు పూజ మొదలుపెట్టావు, తెల్లవారు అది పూర్తిగా నిశ్శేషం ఉండాలి. అదే కదండి మీకు అవును. చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం గురుగారు, పూజ అయితే ఎంతో ఆర్భాటంగా ఎంతో హంగుతో చేస్తూ ఉంటారు, కానీ ప్రసాదం తీసుకునేదాకా నేను సాయంకాలం వరకు ఫాస్టింగ్ అండి. అదే కదా నీ ఫలితం, పూజ ఫలితం ఇచ్చేది మహాప్రసాదం, తెలుసుకోవాలమ్మా. ఒక్క కొబ్బరికాయ మనిషి పాతాళంలో ఉన్న మనిషిని ఎక్కడో తీసుకొచ్చి నాగలోకంలో కూర్చోబెడుతుంది. అదే కొబ్బరికాయ నువ్వు తేడాగా ఉన్నావా, నాగలోకంలో ఉన్న మనిషిని తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తుంది. అందుకనే మనకు ఏ పండున్నా లేకపోయినా తాంబూలంలో పూర్ణ ఫలం పెట్టి ఇస్తూ ఉంటారు. ఎందువల్లనంటే దానికి ఉన్నటువంటి గొప్పతనం. యా ఫలినీరి యా అఫల అపుష్ప యాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహసః. దానికి అంత గొప్ప మంత్రం ఉందమ్మా. ఆ మంత్రం గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు. ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. నీకున్నటువంటి దోషం అది నిజంగా మీరు అన్నది వాస్తవమే, కానీ మన శంక కూడా కొన్ని ఉంటాయి దానికి తోడు. కొన్ని మామూలుగా కొబ్బరికాయ మనం మజ్జిగి పగలాలని చెప్పి జాగ్రత్తగా కొడతాం, అది వంకరగా పగులుతుంది. కొబ్బరికాయని కొట్టే అంతవరకు నీ బాధ్యత. నీ విధానాన్ని అనుసరించి నువ్వు ఎలా ముందుకెళ్ళబోతున్నావు అది నీకు చెప్పేస్తుంది. మజ్జిగి పగలాలని చెప్పి అలా తిప్పి కొడుతుంది, అది కాస్త వంకరని ఇంకరగలుగుతుంది. మనం ఇంకా రకరకాలుగా ఇబ్బంది పడాలి. రైట్. కాబట్టి కొబ్బరికాయ కొట్టే విధానాన్ని అనుసరించే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. చాలా చోట్ల ఇంట్లోకి వెళ్ళే ముందు ఇది ప్రతి ఒక్క మనిషి గమనించారమ్మా, ఏ కొబ్బరికాయని ఎత్తి పగల కొట్టకూడదండి, ఎప్పుడు వదిలేయకూడదు. కొంతమంది ఏ మంచి కోపంగా విసిరి కొడతారు, ముక్కలు ముక్కలు అయిపోతుంది అని చెప్పి. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా అలా కొట్టి 2 ముక్కలుగా వచ్చేట్టుగా అటు ఇటు పెట్టుకోవాలి, విసిరి కొట్టకూడదు. గుమ్మడికాయ అయినా సరే విసిరి కొట్టకూడదు. అది జాగ్రత్తగా
గమనించుకోవాలి. తర్వాత నీ ఇంటికి పట్టినటువంటి దయ్యము, ఆత్మ, పిశాచము, ప్రేతము, ఏడుపు ఏది పట్టినా కొబ్బరికాయ తెలియజేస్తుందమ్మా. కొబ్బరి బొండం తెచ్చుకోండి, 2 కొబ్బరి బొండాలు పూజ చేయించండి. ఒకటి ఇంట్లో మామూలుగా పక్కన పెట్టండి, ఒకదాన్ని గుమ్మడికాయలాగా ఇంటి ముందు కట్టండి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంట్లో ఉన్న కొబ్బరికాయ ఏమో నార్మల్గా ఎండిపోతుంది. గుమ్మం ముందు కట్టిన కొబ్బరికాయ నీ ఇంట్లో ఏదైనా ఏడుపులు, నెగటివిటీ బాగా అటువంటి ఏదైనా ఉన్నాయి అన్నప్పుడు ఆ కొబ్బరికాయ ఇట్లా కుచించుకుపోతుందమ్మా. ఒక పేపర్ నలిపేస్తే ఎలా అవుతుందో అలా కుచించుకుపోతుంది. నీకు గమనించాలి అప్పుడు అది. ఇటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక ఇంకొక విషయం, కలశం మీద కొబ్బరికాయలు పెడతాం. పెట్టినటువంటి కొబ్బరికాయలు మనం ఏం చేస్తుంటామమ్మా చెప్పండి? మళ్ళీ దాంట్లో పగలగొట్టి దాని నీళ్లు తీసుకొని ప్రసాదంలా పెట్టి తింటూ ఉంటాం, లేదంటే కూరల్లో అలా ఏదైనా స్వీట్ అలా చేసుకొని చేస్తూ ఉంటారు గురుగారు ఇన్ జనరల్గా అయితే. ఇప్పుడు ఆ కొబ్బరికాయను మనము కలశాధి దేవతగా కలశ స్థాపనలో మనం చేస్తున్నాం. ఆ కొబ్బరికాయకి పీచు అనేటువంటిది తీయకుండా పెట్టాలి. ఆ పెట్టినటువంటి దాన్ని నువ్వు తీసి ఇంట్లో పెట్టుకో, పక్కన ఇంట్లో ఒక పక్కన పెట్టుకో. ఆ పీచు ఎప్పుడైతే నీకు ఇలా అంటే కురుడికాయలాగా వస్తుంది, ఆ కురుడికాయలాగా వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయని కొట్టి ఆ 2 కొబ్బరి చెప్పని నీటిలో వేసేయాలి జలచరాలకు. ఈ మాట చెప్తే కొంతమంది ఏం చేస్తారు, ఆ కొబ్బరికాయ ఎండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టి అందులో వేసేస్తారు, ఇది నీళ్ళలో. అప్పుడు ఆ ఎండిపోయిన పదార్థం తిని చేపలు చనిపోతాయి. అయ్యో, ఒక మాట ఒకటి చెప్పామంటే రెండో రకాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టకండి, ఇంట్లో పక్కన పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, లేదంటే ఒక పక్కన పెట్టుకోండి. అది పూర్తిగా లోపల నీళ్ళు మొత్తం ఆవిరైపోయి కొబ్బరి మొత్తం దగ్గరికి వచ్చి కురుడికాయలాగా ఎండిపోయి ఇట్లా అన్నప్పుడు ఊగినప్పుడు సౌండ్ వస్తే ఆ కొబ్బరి బీచు మొత్తం తీసేసి ఆ కొబ్బరి పెంకును పగలగొట్టి ఆ కురుడిని తీసి నీటిలో వేసేసేయండి. ఆ జలచరాలు తింటాయి. పారే నీళ్ళలో వేయమంటారు. జలచరాలు తింటాయంటే కొంతమంది ఇట్టి సౌండ్ వస్తుంది, కొడితే మొత్తం అంతలో ఎండిపోయి పడిపోతుంది, దాన్ని కూడా నీళ్ళలో వేసేస్తారు, అవి తింటాయి కదా అని చెప్పి. ఆ మాత్రం జ్ఞానం మనకు ఉంటుందండి. తినడానికి పనికొచ్చేది ఉంటే వేయమంటున్నారు. అది ఇలా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏది ఏ విధానంగా చేస్తే అది మనకి వృద్ధి చూపిస్తుంది. జీవితం మొత్తం మీద ఆ కొబ్బరికాయ అనేటువంటిది ప్రతి ఇంట్లో ఏ పూజ చేసినా ఏది ఉన్నా అలాగే కొబ్బరికాయ ఉంటుంది. అంటే ఆ కొబ్బరికాయ నువ్వు కొట్టావంటే చేసిన పూజకి పూర్ణ ఫలితం నీకు వస్తుంది. అది ఒక్కటి మనం గమనించుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.